500 కోట్లు కావాలని. దాని తర్వాత లేదు 42,000 కోట్లు సరిపోతే స్వయం ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాన్ని 26 కోట్లు అన్నారు. ఇప్పుడు 20,000 కోట్లు ఇచ్చి చేదులుపుకొని 20,000 కోట్ల రూపాయలతో ఏ రకంగా మరి పూర్తిగా రుణమాఫీ జరిగిందో వారు చెప్పాలి అధ్యక్ష. మరి వెళ్దామంటే ఎక్కడికి వెళ్దామో చెప్పమనండి. వారు చెప్పిన చోటుకే వెళ్దాం. మరి అక్కడనే తెలుసుకుందాం, రైతులందరినీ పిలిచి అడుగుదాం ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది, ఇంకా ఎంతమందికి రుణమాఫీ జరగలేదో తెలుసుకుందాం అధ్యక్ష. కేవలం మాటల గారెడితోటి ఈరోజు మీరు ప్రసంగంలో మీరు కేవలం చోటు చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అధ్యక్ష. ఇచ్చిన రుణమాఫీ అంశంలో కూడా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఒకవైపు దేవుళ్ళను మోసం చేసి మరి ప్రజల మీద అందరినీ మోసం చేసి రైతుల్ని మోసం చేసి ఈరోజు మీరు చెప్పినట్టుగా ఎక్కడ కూడా రుణమాఫీ జరగకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మరి దాదాపు ప్రభుత్వం 4 విడతల్లో 25,30,000 మంది రైతులకు 20,616 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది అధ్యక్ష. ఈ లెక్కన ఇంకా 16.65 లక్షల మంది రైతులకు గాను 10,384 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉందని చెప్పి స్వయాన మంత్రి గారు చెప్పడం, 1,00,000 మంది రైతులకు మరి 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండగా రుణమాఫీ పూర్తయినట్టుగా ఎలా అవుతుందో ఒకసారి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రైతులకు మాఫీ చేసిన మొత్తం 29,000 కోట్లు మేరకు కోత విధించినటువంటి కటింగ్ మాస్టర్గా మరి మీరు చరిత్రలో మిగిలిపోతారు అధ్యక్ష. గత టర్మ్లో 1,00,000 లోపు రుణమాఫీ చేస్తేనే 19,000 కోట్లు అయితే ఈరోజు 2 లక్షల రుణమాఫీ కేవలం 20,000 కోట్ల ఏ రకంగా అయిందో మీరే ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదే మాదిరిగా ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా ఎగ్గొట్టి అవే నిధుల్ని మళ్ళించి రుణమాఫీ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. మరి గత ఖరీఫ్ కానీ దాని తర్వాత వచ్చినటువంటి రబీ కానీ మరి అంతకుముందు మీరు ఇస్తామన్నటువంటి మరి అడిషనల్గా మీరు ఇస్తామని 5,000 రూపాయలు అవన్నీ తీసుకుంటే మరి అవన్నీ లెక్క కట్టి ప్రతి ఎకరాకి మీరు రైతులకు ఇస్తారా ఒకసారి సభకు తెలియజేయాలి. దానికోసం ఎన్ని నిధులు కేటాయించారో ఒకసారి సభకు తెలియజేయాలి అధ్యక్ష. ఈ రకంగా కేవలం మాటల గారడి చేసేటువంటి ఈ బడ్జెట్లు కనబడతా ఉంది కానీ ఎక్కడ కూడా మీరు ఇస్తామన్నటువంటి ఎక్కడ కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ఎక్కడ కూడా మీరు మాట్లాడకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఇదంతా కూడా కేవలం రైతులను మోసం చేసే బడ్జెట్గానే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, సీఎం రేవంత్ రెడ్డి గారు లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 21 భువనగిరి ప్రాంతంలో జరిగిన ప్రచార సభలో 50,000 కోట్లతోటి మూసి ప్రక్షాళన చేపడతామని చెప్పారు. ఆ తర్వాత జూన్ 14న కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు జూబలి కృష్ణారావు గారు మాట్లాడుతూ 71,000 కోట్లతో మూసిని ప్రక్షాళన చేస్తామన్నారు. తాజాగా షేర్లింగంపల్లిలో మాట్లాడుతూ 500 లక్షల కోట్లతో మూసి మరి ఖర్చు పెట్టి మూసిని ప్రక్షాళన చేస్తామంటా ఉన్నారు. పొందలేనటువంటి మాటలతోటి నిజంగా వీటికి డిపిఆర్ రెడీ అయిందా, ఏ రకంగా ఇది మరి అంచనాలు పెరుగుతూ ఉన్నాయో సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 1,00,000 కోట్లు ఎందుకంటే గతంలో వాళ్ళు కాళేశ్వరమో కాకతీయనో భగీరథనో వాళ్ళు చేసుకున్నట్టు మేము కూడా ఏటీఎం చేసుకోవడానికి మేము కూడా ఈ రకమైనటువంటి ప్రణాళికలు పెంచుకొని వ్యయం పెంచుకొని మేము కూడా ఒక ప్యాకేజీని చేసుకొని మా ఆస్థాన గుత్తగాల జేబులు నింపడానికి మాత్రమే చేస్తున్నారా? దేనికోసం ఈ అంచనాలు ఈ రకంగా పెరుగుతూ ఉన్నాయో, దేనికోసం ఇదంతా అవుతా ఉన్నదో ఒకసారి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు 1 కోటి మంది పైగా రైతాంగానికి మోసం చేసేయడం అధ్యక్ష. ఇప్పుడు కౌలు రైతులు కూడా రైతు భరోసా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఘనంగా మాటిచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా మరి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల్లో కౌలు రైతులు ఎక్కువగా ఉంటారు అధ్యక్ష. ఎందుకంటే వారికి భూమి ఉండదు. వారు కౌలు రైతులు మరి యజమాని దగ్గర తీసుకున్నటువంటి కౌలు రైతులు వ్యవసాయం చేసుకుంటే పంట నష్టం జరిగినప్పుడు వారు పూర్తిగా దివాలా తీసినట్టుగా వారందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటే అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకునేటువంటి రైతులు కౌలు రైతులే. కాబట్టి వారిని ఆదుకుంటామని గొప్పలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఔషధం లేదు అధ్యక్ష. గతంలో మరి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఢిల్లీ నుంచి వారు వెళ్ళి యజమానితో మాట్లాడుకోవాలని చెప్తారు అధ్యక్ష. మరి ఏ రకంగా యజమానితో మాట్లాడుకుంటారు అధ్యక్ష? యజమానులు వెళ్ళి మరి కౌలు రైతు వెళ్ళి యజమానికి వెళ్ళి మీకు వచ్చిన రైతు భరోసా మాకు ఇవ్వమంటే ఇస్తారా అధ్యక్ష? దేనికోసం ఈ లింక్ పెట్టారో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మేనిఫెస్టోగా గొప్పలు చెప్పుకొని కౌలు రైతులకు మేము భరోసా ఇస్తున్నాం, కూలీలకు కూడా మేము భరోసా ఇస్తున్నాం అని చెప్పి ఇప్పటి వరకు వారి గురించి మరి ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం, వారికి నిధులు కేటాయించకుండా మోసం చేసిన ఈ ప్రభుత్వం తప్పక క్షమాపణ చెప్పాల్సి చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే 15 లక్షల మంది కౌలు రైతులు మీరు దగా చేస్తున్నట్టుగానే కనబడతా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రైతు డిక్లరేషన్లో మీరు ఇచ్చినటువంటి మాట తప్పడం, ఆ రోజు మీ స్వయంగా మీ రాహుల్ గాంధీ గారు వచ్చి మాట ఇవ్వడంతో మరి రాహుల్ గాంధీ గారు కూడా మాట తప్పినట్టుగా మేము భావిస్తాం అధ్యక్ష. 10 పంటలకు బోనస్ హామీ
మరి ఉట్టి మాటేనా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం ఈరోజు వరి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం, మరి గతంలో మీరు ఇచ్చినటువంటి దొడ్డు బియ్యానికి కానీ, గతంలో మీరు చెప్పినటువంటి మరి జొన్నలకు కానీ, మక్కలకు కానీ, మరి మీరు ఇస్తున్నటువంటి పత్తికి కానీ, మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి కందులకు కానీ, మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి 10 పంటలకు మీరు బోనస్ అని చెప్పి వాటి కోసం ఈరోజు నిధులు కేటాయించకపోవడం ఇది చాలా బాధాకరం అధ్యక్ష. మీరు నిధులు కేటాయించడంలో మీరు చిన్న చూపు చూడడం కాక రైతుల్ని పూర్తిగా మోసం చేయడం కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. రైతుల్ని అంతేకాదు అధ్యక్ష, ఈరోజు భూభారతి చట్టం గైడ్ లైన్స్ ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పరు అధ్యక్ష. ఎందుకంటే గతంలో మేము భూభారతి మీద మాట్లాడినప్పుడు మరి స్వయంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు లేచి దీనికి మరి ఆ రోజు ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఇప్పటి వరకు ఆ అంశం మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష బడ్జెట్ ప్రసంగం పారా 42, 43లో భూభారతి గురించి ప్రస్తావించారు అధ్యక్ష. చరిత్రాత్మకంగా సంస్కరణలు చెప్పుకున్నారు అధ్యక్ష. మరి అసెంబ్లీలో భూభారతి బిల్లు ఆమోదం పొంది 3 నెలలు అవుతుంది కదా అధ్యక్ష. భూభారతి చట్టాన్ని గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు కదా అధ్యక్ష. మరి ఇప్పుడు భూభారతి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని విడుదల చేయడం లేదు? ధరణి పోర్టల్లో జరిగిన అవకతవకలు నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎందుకోసం అది మరి దాని గురించి బట్టబయలు చేయడం లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 22A భూముల గుట్టు ఎప్పుడు బయట పెడతారు? ఎందుకంటే స్వయంగా మంత్రి గారే చెప్పారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారే చెప్పారు. గత డిసెంబర్ జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరియు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ సుమారు 25,000 ఎకరాలు చేతులు మారాయి. 2014కి ముందు 22A కింద ఉన్న భూముల్ని 2014 నుంచి 23 వరకు మధ్యలో జాబితా నుంచి తొలగించిన భూముల లెక్కలు కూడా తీస్తున్నాం. మరి ఖచ్చితంగా ఫోరెన్సిక్ ఆడిట్ చేపడితే భూ లావాదేవీలు వెనుక ఉన్నటువంటి గుట్టు బయటపడుతుందని చెప్పేసి మరి చెప్పినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు దాని మీద గమ్మున ఎందుకు కూర్చున్నారో సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2.5 లక్షల కోట్ల విలువైన 2.5 లక్షల కోట్ల విలువైన 25,000 ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైనట్టుగా సిట్ విచారణ మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు అధ్యక్ష? మరి ఆ చట్ట సభలో ఆ రోజు స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పిన అంశాన్ని మాట్లాడుతున్నాం అధ్యక్ష. నేను డివేట్ అవ్వడం లేదు. 22Aలో మీరు చెప్పినటువంటి 25,000 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనటువంటి అసైన్డ్ భూమి గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. అది కాక ఫారెస్ట్ భూముల సంగతి ఏంది? అది కాకుండా అనేకమైనటువంటి మరి కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల సంగతి కూడా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు అన్యాక్రాంతమై మరి అవన్నీ కూడా ధరణిలో మీరు మడ్డుమాయం చేసింది గత ప్రభుత్వం. లక్షల కోట్లు దోచుకున్నారు. ఆ భూమి అంతా కూడా దోచుకున్నటువంటి సొమ్ముని మరి కక్కిస్తాం, వాటితోటి 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ధరణిలో జరిగినటువంటి మరి ఆ మిస్అప్రాపరేషన్ ఎందుకు బయట పెడతలేరో తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఏర్పాటైన తర్వాత అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటైన తర్వాత 2014 నుంచి 23 వరకు జరిగినటువంటి భూ లావాదేవీలు సుమారు 25,000 అసైన్డ్ భూముల అన్యాక్రాంతమైనట్లు మంత్రి తెలిపారు కదా. ఇబ్రహీంపట్నంలోనే 10,000 ఎకరాలు అన్యాక్రాంతమని చెప్పారు కదా. మరి అక్కడ ఉన్నటువంటి ఒక ఎకరానికి 10 కోట్ల రూపాయలు విలువ అని చెప్పారు కదా. ఇవన్నీ భూముల సంగతి మరి ఎప్పుడు లోపల ఇవన్నీ కూడా మరి నిగ్గు తేలుస్తారో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మీడియాలో లీకులు వచ్చాయి. మరి ఏమైంది? తెలియక ఏం జరిగింది? ప్రభుత్వం సిట్ వేయలేదు, భూములు అన్యాక్రాంత విచారణ మొదలెప్పుడు అవుతుందని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. విద్యాశాఖకు సరిపోయే నిధులేవి? పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు మరి నిర్దిష్ట విధానం ఏమున్నదని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. నేను వాళ్ళ గురించి అడుగుతా ఉన్నాను. బడ్జెట్ ప్రసంగంలో పేర 45 నుంచి 56 వరకు విద్యారంగం గురించి ప్రస్తావించారు కదా అధ్యక్ష. మరి నిధులు మాత్రం సరిపో కేటాయించకపోవడం బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే మీ మేనిఫెస్టోలో పెట్టారు 15% నిధుల్ని విద్యాశాఖకు కేటాయిస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు సొంత భవనాలు లేనటువంటి గురుకులు కానీ, సొంత భవనాలు లేనటువంటి అనేకమైనటువంటి మరి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మరి అవన్నింటినీ కూడా మేము కట్టిస్తామని చెప్పారు. మరి దేనికోసం అని చెప్పి 15% మీరు నిధులు కేటాయించలేదు. మరి 15% నిధులు కేటాయించాలంటే ఈ రాష్ట్రానికి 45,000 కోట్ల రూపాయలు మరి నిధులు కేటాయించాలా? కేవలం 23,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి చేయి దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే మీరు కనీసం సగం కూడా నిధులు మరి విద్యాశాఖకు కేటాయించకుండా ఏ రకంగా నాణ్యమైనటువంటి విద్య మీరు అట్టడుగు బడుగు బలైన వర్గాలకు మరి అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇస్తారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. కేవలం మీరు బడ్జెట్లో మీరు మాటల్లో గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా బడ్జెట్లో కేటాయింపులు ఎక్కడ కూడా అది కనబడతలేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఫీ రెగ్యులేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామని, విద్యా కమిషన్ ఏర్పాటు చేసి